తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో అరాచకం రాజ్యమేలుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అనేక రకాలుగా వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలే లక్ష్యంగా బీజేపీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి కక్ష సాధిస్తున్నారని ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఆఖరికి పేదలను కూడా వదలలేదు, వాళ్ల ఇళ్లను కోలుగొట్టించారు. అయితే బాధిత కుటుంబాలను పరామర్శించడానికి వెళ్లిన మాజీ ఎమ్మెల్యేపై దాడికి టీడీపీ మూకలు ప్రయత్నించిన పరిస్థితి చూస్తే అసలు అనపర్తి నియోజకవర్గంలో ప్రజాస్వామ్యం ఉందా అన్న సందేహం తలెత్తుతుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అనపర్తిలో అరాచకం తీవ్ర స్థాయిలో మొదలైంది. ప్రతిపక్ష పార్టీలకు చెందిన కార్యకర్తలపై దాడులు, ఆస్తి నష్టం కలిగించడం, అక్రమ కేసులు బనాయించడం సర్వసాధారణంగా మారిపోయింది. ఈ అరాచకాలు, బెదిరింపులు తట్టుకోలేక కొందరు ప్రాణాలు కూడా కోల్పోయారు. ప్రజాప్రతినిధులను సైతం కిడ్నాప్ చేయడానికి విఫలయత్నం చేసిన ఘటనలు కూడా అనపర్తిలో చోటు చేసుకున్నాయి. ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులకు ఫోన్లు చేసినా నేరుగా బెదిరిస్తున్న సందర్భాలు ఇక్కడ అనేకం జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ తరహా ఘటనలు చోటు చేసుకుంటున్న అనపర్తిలో ఏడాది పొడవునా కొనసాగుతున్నాయి. అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం దోమాడ గ్రామంలో దశాబ్దాలుగా నివాసం ఉంటున్న ఎస్సీ, బీసీల ఇళ్లను అధికారులు ఆక్రమణల పేరిట కూలగొట్టారు. బాధితులు కాళ్లా వేళ్లా పడ్డా వినిపించుకోకుండా ఇళ్లను ధ్వంసం చేశారు. ఏ మాత్రమూ ముందస్తు నోటీసు లేకుండా ఇళ్లలో సామాగ్రి తీసుకునే అవకాశం ఇవ్వకుండా ఇళ్లను ధ్వంసం చేశారు. కేవలం జనసేన నేత 5 ఎకరాల్లో ఏర్పాటు చేసుకున్న లేఅవుట్ కోసమే తమ ఇళ్లను స్థానిక బీజేపీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ప్రోద్బలంతో కూల్చేశారని బాధితులు ఆరోపణ. ఈ వ్యవహారం కాస్త బయటకు రావడంతో అన్ని వర్గాలకు చెందిన ప్రతినిధులు దోమాడలో బాధితులను పరామర్శించారు. అక్కడ జరుగుతున్న అరాచకాలను ఖండించారు. వైఎస్ఆర్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి బాధితులకు బాసటగా నిలిచారు. మాజీ మంత్రి వేణుగోపాలకృష్ణ జకంపూడి రాజాతో వెళ్లి బాధితులకు ధైర్యం చెప్పారు. మా తాతల కానించి 70 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నామండి. మేము ఇంటి పనులు కడుతున్నామండి, కుళాయి పనులు కడుతున్నామండి, కరెంటు బిల్లు కూడా కట్టుకునే వస్తున్నామండి. కానీ మాకు ఏ నోటీసులు కూడా మాకు ఏ ప్రభుత్వం వారు కానీ ఏ అధికారులు కూడా మాకు ఇప్పుడు దాకా ఇవ్వలేదండి. చెప్పా చేయకుండా ఈ రోజు కొంపలన్నీ కూల్చేస్తాం జరిగిందండి. మేము ఎన్నో సార్లు కూడా కలెక్టర్ గారి దగ్గర నుంచి మేము ఇండిషన్ ఆర్డర్ కూడా తెచ్చుకున్నామండి. పోలీసు వాళ్ళు, అధికారులు కూడా చెప్పండి, ఈ రోజు నాడు దగ్గరుండి మా కొంపలు ఎలా తీయించారండి. నా పెద్ద గోళ్ళు పంపించాడండి. తమ్మల పిల్లలు గోవింద రాజు గారు మీరు తీసేయండి అమ్మ చెప్పలేదండి. ఏ అధికారులు కూడా పిల్లలండి ఆ బాత్రూమ్ అన్న ఉండేయండి బాబు, కాళ్ళు ఏళ్ళు అట్టుకుని బతి మళ్ళీ ఆ బాత్రూమ్ కూడా పడుకొట్టేసారు. ఆయన చేస్తానండి, నాకేం ఆస్కారం లేదు. పొద్దుటి నుంచి గెంజి లేకుండా రోడ్డు మీద కాళ్ళు మాడిపోతున్నాయి, ఎండలో పడి ఉన్నామండి. ప్రభుత్వం తమకు న్యాయం చేయాలంటూ దోమాడ గ్రామంలో ఇల్లు కోల్పోయిన బాధితులు గడిచిన 9 రోజులుగా దీక్ష కొనసాగిస్తున్నారు. బాధితులకు అండగా నిలిచి బియ్యం, ఇతర వస్తువులు అందించి వస్తున్న మాజీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డిపై టీడీపీ శ్రేణులు దాడి చేసేందుకు ప్రయత్నించాయి. పెదపూడి వద్ద ఆయన కారును అడ్డగించిన టీడీపీ మూకలు దాడికి ప్రయత్నించాయి. అయితే ఈ పరిస్థితి గమనించిన బాధిత కుటుంబాలు మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డికి అండగా నిలబడ్డారు. బాధిత కుటుంబాల మహిళలు, స్థానిక వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఆయన వాహనానికి రక్షణగా నిలిచారు. ఈలోగా పోలీసులు చేరుకొని టీడీపీ మూకలను చెదరగొట్టారు. ఈ వ్యవహారంపై వైఎస్ఆర్సీపీ నేతలు తీవ్రంగా స్పందించారు. అనపర్తిలో బీజేపీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న అరాచకాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సత్తి సూర్యనారాయణ రెడ్డి గారు పేదల పక్షాన ప్రభుత్వం చేసినటువంటి దౌర్జన్యాన్ని ప్రశ్నించినందుకు ఆయనపై భౌతిక దాడి చేయాలనేటువంటి ఏదైతే లక్ష్యం చేశారో ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఆలోచించాలి. స్థానిక శాసనసభ్యుల యొక్క అరాచకాలు తారాస్థాయికి చేరిని అనేటువంటిది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి గారు గడిచినటువంటి 5 ఏళ్ళు శాసనసభ్యుడిగా పనిచేసినటువంటి సందర్భంలో ఎక్కడ ఏ రకమైనటువంటి దాడులకు కానీ లేకపోతే ఒకరికి నష్టపరిచేటటువంటి కార్యక్రమం కానీ చేయలేదు. ఏ రకంగా 10 మందికి ఉపయోగపడాలి, సేవ చేయాలి అనేటువంటి ఏకైక దృక్పథంతో మాత్రమే ఆ రోజు పనిచేసినటువంటి పరిస్థితి. మరి వేళ ఒక శాసనసభ్యుడిగా పనిచేసినటువంటి వ్యక్తికే సెక్యూరిటీ లేకుండా ఆయన మీదే దాడులు చేసేటటువంటి ప్రయత్నం చేస్తే లా అండ్ ఆర్డర్ ఎక్కడికి వెళ్తుంది అనేటువంటి ప్రశ్న ఉత్పన్నం అవుతుంది రాష్ట్రంలో అనేటువంటిది అందరూ కూడా గమనించాల్సినటువంటి విషయం. కూటమి ప్రభుత్వం ఎల్లకాలం అధికారంలో ఉండదని, ప్రస్తుతం అధికారంలో ఉన్నంత మాత్రాన పేదలు, బలహీన వర్గాలు ప్రతిపక్షాలపై దాడులు చేస్తే సహించేది లేదంటున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా కక్ష సాధింపు రాజకీయాలు మాని ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చాలంటున్నారు.